విశాఖపట్నం జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి వేలంపేటలోని మురికివాడలను సందర్శించారు. అక్కడి నిర్వాసితులతో మాట్లాడిన మంత్రి నారాయణ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురికివాడ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని మేయర్ శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మురికివాడ నిర్వాసితుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. అక్కడ నివాసం ఉంటున్న 177 కుటుంబాలకు త్వరలో ఇళ్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 152 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దానికి ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి లక్ష్మీనగర్ అనేది 150 సంవత్సరాల హిస్టరీ ఉంది. దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 177 మంది ఇవాళ అక్కడ చిన్న షెడ్యూల్ రూపంలో వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా కష్టాలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చినందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్. రహదారి ఆక్రమణలను తొలగించి